ఈ యొక్క సమయమందు మన మధ్యన సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు మన మధ్యన ఉండడము విశేషం. వారు మంచి సామర్థ్యం కలిగిన వారు. ఆయా స్థలాలలో బైబిల్ తరగతులు నిర్వర్తిస్తూ మరియు సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే కాకుండా వాటి యందు నడుచుకొనుటకు జీవించవలసిన విధానం ఎట్టిదై ఉన్నదో ఆయా సందర్భాల్లో వారు బోధించడం అనేది జరిగింది. వారు అనేక సందర్భాల్లో యూట్యూబ్ ద్వారా మరియు సత్యవాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండడం అనేది కూడా చూడగలం. నేటి దినమందు ఈ సమయమందు మరియు పరిశుద్ధ గ్రంథములో మరియు క్రైస్తవులైన వారు లేక విశ్వాసులైన వారు యొక్క జీవితాల్లో విగ్రహ సంబంధమైన వాటిని తినవచ్చా, వాటిని స్వీకరించుటకు మరికొందరు తెలియపరుస్తున్నారు. విగ్రహంలో ఏమీ లేదని అది తినవచ్చని కొందరు అంటున్నారు. మరికొందరేమో విగ్రహ సంబంధమైనదని తెలియపరుస్తున్నారు. అందులో మరి పిడి సుందరరావు గారు వారు గొప్ప జ్ఞానవంతులని బోధిస్తున్నారు. కానీ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించలేకపోవట బహు విచారకరం. అదే రీతిగా విజయప్రసాద్ రెడ్డి గారు కూడా విగ్రహ సంబంధమైన వాటి గురించి కూడా వారు తినవచ్చని వారు కూడా తెలియపరుస్తున్నారు. అయితే గ్రంథం ఏం చెప్తుంది? అందుకు మన మధ్యన ఉన్న సహోదరులు డేవిడ్ పాల్ గారు వారు యొక్క ఉద్దేశాన్ని మరి గ్రంథం ద్వారా వారు తెలియపరుస్తారా లేక వారి యొక్క సొంత అభిప్రాయం ద్వారా తెలియపరుస్తారా? మనము సహోదరులు అడుగుదాం. బ్రదర్ ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. చాలామంది తప్పుగా అపార్థం చేసుకునేటువంటి లేఖనం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులకు గురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించు సత్య విషయమై అనుభవజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటానికి దేవుడు ఏ మనుషుని కూడా కన్ఫ్యూజ్ చేయడు. దేవుడు మనిషిని కన్ఫ్యూజ్ చేయడు. ఇక్కడ దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిదన్నాడు, కానీ విగ్రహంలో కల్పించినవి తినమని కాదు దీని ఉద్దేశము సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహారపు వస్తువుల గురించి మాట్లాడుతుండు. విగ్రహములకు అర్పించిన వాటిని గురించి లేఖనం మాట్లాడట్లేదు. సో చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటం ఏంటంటే దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిది కనుక దాన్ని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధింపదగినది కాదు అనేది వారి యొక్క ఆలోచన. ఇక్కడ మాట్లాడిన లేఖనము విగ్రహముల గురించి లేఖనం మాట్లాడట్లేదు. విగ్రహములకు అర్పించిన దానిని గురించి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. యాక్చువల్లీ ఈ యొక్క బోధ ఎక్కడిదంటే ఇది అపోస్తులది కాదు. ఇది ప్రారంభమైనది ఎక్కడంటే ఇది బిలాము యొక్క బోధ. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనంలో పెర్గములో ఉన్నటువంటి సంఘం వాళ్ళు చేసిన పని ఏంటంటే చూడండి, ఇక్కడేముందంటే అయినను నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును
జారత్వము చేయనట్లును ఇజ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకుకు నేర్పిన బిలాము బోధ అని ఉంది. బిలాం అవును. ఇక్కడ ఏముంది ఇక్కడ? బిలాం బారాకు నేర్పిన బారాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో. ఈ బోధ ఎవరిది అంటే బిలాముది. ఈ బిలాము బోధ బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఏంటంటే విగ్రహములు కల్పించినవి తినొచ్చును, అలాగనే జారత్వము చేయునట్లు. జారత్వం అంటే అర్థం ఏంటంటే వ్యభిచారము. దేవుడు ఆది నుండి కూడా వ్యభిచారాన్ని ఆయన నిషేధించాడు, అంటే సిన్ అని చెప్పాడు, అది పాపము అని చెప్పాడు. అలాగనే విగ్రహములకు అర్పించినవి కూడా తినొద్దు. ఇది బిలాము యొక్క బోధ. ఒకవేళ దేవుడు వ్రాయిస్తే పెర్గంలో ఉన్నటువంటి సంఘమునకు, తుయతైరులో ఉన్నటువంటి సంఘమునకు తినొద్దని చెప్పి కొరింథీలో ఉన్న వాళ్ళను, అంత్యోకయలో ఉన్న వాళ్ళను తినమని చెప్పాడు. అంటే దేవుడు కొంతమందికి తినొచ్చు, కొంతమందికి తినడు అనకూడదు. ఆజ్ఞ అనేది ఇవ్వబడినప్పుడు ఆజ్ఞ అందరికీ ఆజ్ఞ అనేది క్రొత్త నిబంధనలు ఇవ్వబడినప్పుడు కొంతమందికి తినొచ్చు, కొంతమందికి తినకూడదు అనేది కాదు. ఆజ్ఞ అనబడినది వర్తించేది, అది అందరికీ వర్తించబడుతుంది. దీన్నే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 19వ వచనంలో 20వ వచనంలో అయినను నీ మీద తప్పిదము ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఎలనగా తాను ప్రవక్తను చెప్పుకుని యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించు వారిని మోసపరుస్తున్నది. తుయతైరులో ఉన్నటువంటి వారికి కూడా ఏమని చెప్పారంటే విగ్రహములకు అర్పించినవి తినుటను జారత్వం చేయుటకును నా దాసులకు బోధించు అది మోసపరుచుతున్నది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ ప్రకటన గ్రంథంలో తినవద్దని చెప్పినప్పుడు పౌలు గారు ఒకవేళ విగ్రహములకు అర్పించినవి తినొచ్చు అన్నట్లయితే తెస్సలోనీలకు చెప్పాలి, గలతీలకు చెప్పాలి, కొలసీలకు చెప్పాలి, ఫిలిప్పీలో ఉన్నటువంటి పట్టణానికి చెప్పాలి. సో వాళ్ళందరికీ చెప్పలేదు. ప్రకటన గ్రంథంలో తినొద్దని చెప్పింది. అపోస్తులు ఎప్పుడు కూడా విగ్రహములకు అర్పించినవి తినమని అపోస్తులు బోధించలేదు. తప్పుగా అపార్థం చేసుకోవడానికి కారణములు. అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో వీరు అంత్యోకయలో ఉన్నటువంటి వారు విగ్రహములకు అర్పించినవి తినేవారు. తిన్నప్పుడు ఏమైందంటే వారు మీ హృదయములను కలవరపరుచుతున్నారు, మీ మనసులను చెరుపుచున్నారని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే బర్షబ అనబడిన యూదాను, శీలయను వారిద్దరిని పంపించి అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 25-26 వచనాలు. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగాను. కాక యూదాను శీలను పంపినాం. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేదురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఒకవేళ ఇవి తినొచ్చు అంటే ఇక్కడ వాళ్ళు విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికిన చంపిన దానిని విసర్జించమన్నాడు కానీ తినమనలేదు. అంటే అంత్యోకయలో ఉన్నటువంటి వారిని మీరు తినొద్దు అంటే కొరింథీలో ఉన్నటువంటి వారిని తినమని కాదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ కొందరికి తినమని, కొందరికి తినవద్దని ఆజ్ఞాపించదు. ఒకవేళ అలా ఆజ్ఞాపించినట్లయితే దేవుడు ఆజ్ఞ తప్పైనట్లు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోసెను. ఈ విషయాలు తినొద్దని ఎవరు చెబుతున్నారు? పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. మరి పరిశుద్ధాత్ముడు కొన్ని చోట్ల తినొద్దని, కొన్ని చోట్ల తినమని చెప్పడు. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరాది మీకు మేలు, మీకు క్షేమం అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే వీటికి దూరముగా ఉంటే మీకు మేలు, క్షేమము అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. అయితే చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటానికి కొన్ని లేఖనములు.
అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో విగ్రహములకు బలి అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. అయితే కొరింథీలో ఉన్నటువంటి సమస్య కూడా ఏంటంటే విగ్రహములకు అర్పించినవి తినటం. విగ్రహములకు అర్పించినటువంటివి తినేటువంటి సమస్య అంత్యోకయలో ఉంది, ఫెర్గములో ఉంది, తుయతైరులో ఉంది. అంటే ఈ సమస్య కొన్ని సంఘములలో కొన్ని పట్టణములలో ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాటిని తినొద్దని చెప్పి ఇంకో చోట కొరింథీయులను తినమని పౌలు గారు చెప్పలేదు. ఇక్కడ 8వ అధ్యాయము నుంచి పౌలు గారు అనేక సంగతులు చెప్పుకుంటూ వచ్చి 10వ అధ్యాయంలో దీనికి ముగింపు పలికాడు. ఇక్కడ విగ్రహములు ఒట్టి అని వాటిలో జీవం లేదని చెప్పుకొనుచు 8వ అధ్యాయము నుంచి 9, 10వ అధ్యాయము వరకు ఈ విగ్రహములు కల్పించిన దాని గురించే పౌలు గారు చెప్పుచు ఏమంటున్నాడంటే ఆయన 10వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను, నేను చెప్పు సంగతిని మీరు ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలను తాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచుట రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరం అయి ఉన్నాము. 18వ వచనంలో, శరీర ప్రకారమై ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఏమని చెబుతున్నాడు? శరీర ప్రకారమైన బలిపీఠముతో పాలివారు కారా. ఇక నేను చెప్పునేదేమనగా, ఇక నేను అనేటువంటి విషయం. పాత నిబంధనలో విగ్రహములకు బలి అర్పించిన వాటిని తిన్నటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. విగ్రహములకు బలి అర్పించినవి తినకూడదు అనేది ఆజ్ఞ. ఇక్కడ ఇదే, శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇక నేను చెప్పున్నదేమనగా ఆయన ముగింపు మాటలు చెప్తున్నాడు. ముగింపు మాటల్లో విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని, నీవు విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు గాని అని, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుతున్నారని చెప్పాను. ఏమంటున్నాడు? ఇక మీదట అనగా నేను ముగింపు మీకు చెప్పే సంగతులు ఏమనగా, మీరు దయ్యములతో పాలివారవటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యం పాత్రలను కూడా త్రాగనేరరు. అంటే 8వ అధ్యాయం చదివి బైబిల్ తిరిగేస్తే అర్థం కాదు, 9వ అధ్యాయం చదివేసి బైబిల్ తిరిగేస్తే అర్థం కాదు. ముగింపు అర్థం కావాలి. పౌలు గారు ముగింపులో ఈ విగ్రహారాధన గురించి ఆయన స్పష్టమైనటువంటి స్పష్టత ఇచ్చాడు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యము బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ఒకవేళ దయ్యముల బల్ల మీద వేసి ప్రభు బల్లాలో కూడా మీరు పాలు పొందనేరరు అని చెప్పుచు, ప్రభువుకు రోషము పుట్టించుదమా, ఆయన కంటే మనము బలవంతులమా, అంటే ప్రభు కంటే మనము బలవంతులమా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అందుకని ఈయన తినవద్దు అనేటువంటి విషయాన్ని స్పష్టత తెలియచేసి 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేసుకునుడి. ఇక్కడ 29వ వచనం, మనసాక్షి నిమిత్తము నీ సొంత మనసాక్షి నిమిత్తము కాక ఎదుటివాని మనసాక్షి నిమిత్తము ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనసాక్షిని బట్టి నాకు స్వాతంత్రం విషయంలో తీర్పు తీర్చబడినేలా, నేను కృతజ్ఞతతో పుచ్చుకునేలా నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా దాని నిమిత్తం నేను దూషింపబడినేలా అని తెలియచేస్తూ,
అపోస్తలుడైన పౌలు గారు దీనికి ముగింపు ఎలా పలికాడంటే, దానిని దయ్యములతో పోల్చాడు. ప్రభు బల్లాలో చేయేసి దయ్యములు బల్లాలో నువ్వు చేయి వేయటానికి లేదు. అంటే ఒకవేళ కొరింథీయులను తినమంటే అంత్యోకయ వాళ్ళను కూడా తినమనేవాడు. అలాగనే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా తినమనేటువంటి వాడు. అంటే తినమని ఎక్కడ కూడా చెప్పలేదు. విగ్రహములకు దూరముగా పారిపోవుడి అంటే దాని అర్థం ఏంటంటే, దేహ సంబంధం కాదు, వాటికి వర్షిప్ అనేది నువ్వు చేయకూడదు, వాటికి ఆరాధన చేయొద్దు. అక్కడికి ఆరాధన చేయొద్దు అని చెప్పిన నిన్నే వాటికి వెళ్ళి కూర్చొని తినమంటాడా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా చిన్నపిల్లలారా మీరు విగ్రహములకు దూరముగా పారిపోవుడి అని చెప్పడం జరిగింది. అయితే విగ్రహములకు అర్పించినవి తినమని అపోస్తులు చెప్పలేదు. ఇది ఎవరి బోధనగా? బిలాము యొక్క బోధ. దానిని అనుసరించు వాళ్ళు మీలో ఉన్నారు. బిలాము బాలాకునకు నేర్పినటువంటి బోధ, యెజబేలు బోధ, దీనిని దేవుడు అంగీకరించలేదు. దీనిని అంగీకరించలేదు కనుక దీనిని తినవద్దు అని చెప్పాడు. తినవద్దు అని చెప్పినప్పుడు తినకుండా ఉండాలి. సో అంతేగాని నేను తింటాను అంటే దేవుడు తినొద్దని చెప్పాడు. ప్రభు ఏమని పౌలు గారు ఏమని చెప్పారంటే, దయ్యములు బల్లాలోను ప్రభు బల్లాలో పాలు పంపులు పొందటం ఎలా ఆశీర్వపు వచనంలోనిది, అలాగే దయ్యముల బల్లా మీద నువ్వు చేయి వేయకూడదు. అందుకని క్రొత్త నిబంధన ఎప్పుడు కూడా విగ్రహములకు బలి అర్పించినవి తినమని చెప్పలేదు. అలాగే పాత నిబంధనలో కూడా రాయబడలేదు. మంచిది బ్రదర్, మంచిది. ఇది ఈ యొక్క సమయమందు మరియు చాలామంది విశ్వాసులుగా క్రైస్తవులుగా కొనసాగిస్తూ మరియు సులువుగా చిక్కెళ్ళు పెట్టు పాపంలో ఉన్న వాటిలో ఏమిటి అని చూస్తే విగ్రహ సంబంధమైన వాటిని తినవచ్చు అని కొందరు చెప్తున్నారు. మరి అందులో ఎక్కువగా ఈ కాపర్లు మతశాఖ వాళ్ళు బోధించడంలో విశ్వాసులకు మరి ఎక్కువ అది చాలా మేలుకరంగా అనిపించటంలో వాళ్ళు అనుసరిస్తున్నారు. కానీ దేవుని వాక్యంలో చెప్పినట్టుగా సహోదరులు ప్రియులు తిమోతి పత్రికలో 4వ అధ్యాయము అలాగనే 3వ అధ్యాయంలో గురించి దేవుడు సృజించిన వస్తువు ప్రతిదీ తినవచ్చును అనేది అక్కడ రాయబడింది. దానిని అపార్థంగా చేసుకునే విగ్రహ సంబంధమైనవి అని తినకూడదని వాటిని తెలియపరుస్తున్నారు. కానీ దానికి షూటైన సమాధానము మరియు అది ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎవరు బోధ అయినది అనేది కూడా మనకు సహోదరులు తెలియజేసినారు. ఆ విగ్రహార్పితమైన బోధ గురించి చెప్పబడినది అది బిలాం బోధ ప్రకటనలో ఉన్నట్టుగా. అలాగనే యెజబేలు బోధ వాళ్ళు పాత నిబంధనలో ఉన్నప్పటికీ వారిలాగానే నేటి మనుషులు చేస్తున్నారు బిలాం వలే అని. కాబట్టి విగ్రహ సంబంధమైనది వాటి విషయంలో ఒకడు ఆలోచన కలిగి జ్ఞానము కలిగి వాటిలో తీసుకొనకూడదా, గ్రంథం ఏం చెప్తుంది, దానికి లోబడి విధేయత కలిగి వాటిని తీసుకోవాలా. అయితే పౌలు చెప్పినట్టుగా కొరింథీ పత్రికలో చాలామంది 8వ అధ్యాయం మాత్రమే చదువుతారు. 8వ అధ్యాయం మాత్రమే చదివి ఇక్కడ తినవచ్చు కదా అని చెప్పి కొందరు సహోదరుల ద్వారా చెప్తుంటారు. కానీ దానికి కనెక్టింగ్గా 3 అధ్యాయాలు ఉన్నాయనే విషయాలు తెలియవు. 8, 9, 10 10వ అధ్యాయంలో కన్క్లూజన్గా చెప్తున్నాడు పౌలు. మీరు అలాంటి వాళ్ళు దేనిలోకి పాత్రలుగా పాలిభాగస్తులు అవుతారంటే దయ్యములో అర్పించిన వాటిలోనే కాకుండా దయ్యముల యొక్క బల్లలో పాలిభాగస్తులు కావడం, క్రీస్తు యొక్క బల్లలో కూడా
పాలిభాగస్తుడు కావడం. కాబట్టి మరి విగ్రహ సంబంధమైన వాటికి ఒకడు తినకూడదా, తినవచ్చా, ఎలాంటివై ఉన్నవో అని చెప్పగలిగినారు. అది మనసాక్షిని బట్టి వాటిని అనుసరించి తెలుసుకొనవలసిన వారే ఉన్నారు. కాబట్టి నేటి దినమందు ఈ యొక్క విగ్రహారాధన, విగ్రహ సంబంధమైన అర్పితాల విషయంలో మరియు పౌలు కూడా ఎక్కడ కూడా బోధించినట్టుగా తినవచ్చు అన్నట్టుగా చెప్పబడలేదు. అదే రీతిగా పేతురు కూడా చెప్పబడలేదు. మరియు ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పలేదు. ఇటు సందేహాత్మకమైన ప్రశ్నకు సరైన జవాబును, సమాధానమును తెలియపరిచిన సహోదరులు డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు, నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వీడియో ద్వారా వినిచిన వారికి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ యొక్క సమయం అందు మన మధ్యన సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు ఉండడం అనేది విశేషం. వారు ఎక్కువగా ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగిస్తూ ఆయా సుదీర్ఘ ప్రాంతాల్లో సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తూ మరియు దేవుడిచ్చిన విశేషమైన జ్ఞానం చొప్పున తరగతులు నిర్వర్తిస్తుండగా వాటిని బట్టి సహోదరులకి వందనాలు. మరియు నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు మరియు కాపరులు, మత శాఖలు ఉన్నవారు మా సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది, మా సంఘమే పరలోకానికి చేర్చబడతారు, మా విశ్వాసులే పరలోకంలో ఉంటారు అనేవారు చాలామంది ఉన్నారు. ఇటు మత శాఖలో పెంతెకోస్తు వారు కానీ, అలాగనే అడ్వెంటిస్ట్ వాళ్ళు కానీ, అలాగనే యెహోవా సాక్షులు కానీ, అలాగుననే మరియు వివిధమైన మత శాఖల్లో ఉంటున్న వారందరూ వాస్తవంగా పరలోకమునకు ఏ సంఘము ఎత్తబడుతుంది, లేక ఏ సంఘాన్ని దేవుడు తాను వధువుగా, కన్యకగా వాటిని స్వీకరిస్తాడు లేక అంగీకరిస్తాడు అన్న దానికి సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు ఆ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. సమాధానంతో కూడిన మాటలు. థ్యాంక్ యూ బ్రదర్. సో బైబిల్ గ్రంథంలో కలవరి సంఘము పరలోకానికి వెళ్తాదని ఒక లేఖనం కూడా లేదు. లేదు. ఇప్పుడు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ను వాళ్ళ సభ్యులు అడిగారు అనుకో, సార్ మనము పరలోకానికి వెళ్తామా, ఒకవేళ పరలోకానికి వెళ్ళే మాట అయితే మన సంఘం ఎత్తబడుతుంది అని అడిగితే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ ఏమని సమాధానం చెబుతాడు? అంటే అతను అభిప్రాయం కాకుండా లేఖనముల ప్రకారము మన కలవరి సంఘము పరలోకానికి వెళ్తుందా అని అంటే అతడు ఎస్ అంటాడు. ఎస్ అనేదానికంటే ఫలాని లేఖనం ప్రకారం వెళ్తుందని చెప్పాలా కానీ ఆయనకు అయితే ఇప్పుడు అలా ఈ భూమి మీద అనేకమైనటువంటి మత శాఖలు ఉన్నాయి. ఎబ్రోను సంఘము, మెథడిస్టు, లూథరను, సిఎస్ఐ, పెంతెకోస్తు, ఇట్లా కొన్ని వేల సంఘములు ఉన్నవి. వాళ్ళు పరలోకానికి వెళ్తారు అనటానికి ఏమైనా ఆధారం ఉందా? ఇప్పుడు వాళ్ళు మేము వెళ్తాము అని ఊరలుగా చెప్పటము కంటే
లేఖనముల ప్రకారము, ఇదిగో ఈ లేఖనం ప్రకారము మేము పరలోకానికి వెళ్తాము అనేటువంటి లేఖనము ఎవరు కూడా చెప్పలేరు, ఆధారం కూడా లేదు. అందుకని చాలామంది ఎడ్వర్డ్ విలియం లాంటి, కుంటం ఎడ్వర్డ్ విలియం లాంటి వాళ్ళు, ఈ జేసీఎన్ఎం శ్యాంకిషోర్ లాంటి వాళ్ళు, సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ లాంటి వాళ్ళు, ఐజెక్ లాంటి వాడు, లేదంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా, లేకుంటే బైబిల్ వండర్స్ లాంటి చెప్పుకునేవాళ్ళు, లేదంటే జయపాల్ లాంటి వ్యక్తి, కలవరి ప్రత్యక్షత. ఇప్పుడు జయపాల్ గారిని అడిగితే, అయ్యా జయపాల్ గారు నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు అంటే ఏం చెబుతాడు లేఖనముల ప్రకారము? ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావు అనే దానికి గ్రంథంలో ఆధారం ఉంది. కానీ రెండోది, నువ్వు ఏ సంఘంలో ఎత్తబడతావు అనే దానికి గ్రంథంలో ఆధారం ఉంది. అలాగనే ఏ సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది అనే దానికి ఆధారం ఉంది. ఏ సంఘము పరలోకానికి వెళ్తుంది అనేటువంటి లేఖనం ఆధారం ఉన్నప్పుడు, నీవు ఉన్నటువంటి సంఘము అది పరలోకానికి వెళ్తుందా లేక పాతాళానికి వెళ్తుందా, నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అవును, అవి చూడవలసినవి. క్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఏమన్నానంటే, పెళ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తెను అనగా వధువును అని రాయబడింది. సంఘము వధువుగా పిలువబడినప్పుడు క్రీస్తు సంఘమును తీసుకువెళ్ళటానికి వస్తున్నానని చెప్పాడు. క్రీస్తు ఎందుకు వస్తున్నాడు అంటే, ఆయన ఏదైతే సంఘమును స్థాపించాడో దానిని తీసుకువెళ్ళటానికి క్రీస్తు వస్తున్నాడు. అయితే క్రీస్తు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి మతశాఖలు ఎత్తబడతాయా అంటే, క్రీస్తుకు వాళ్ళకు సంబంధం లేదు. క్రీస్తుకు వాళ్ళకు సంబంధం లేనప్పుడు వాళ్ళు ఎలా ఎత్తబడలేరు. అంటే పరలోకానికి వెళ్ళేటువంటి సంఘము ఒకే ఒక సంఘం ఉంది, అదే క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘమే పరలోకానికి వెళ్తాదని ఎక్కడైనా లేఖనం ఉందా అంటే లేఖనం ఉంది. ఎలా లేఖనం ఉందంటే, క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఎప్పుడు? పెంతెకోస్తు పండగ దినమున. ఆ పెంతెకోస్తు పండగ దినమున రాజ్యాన్ని స్థాపిస్తాడని దానియేలు గ్రంథం 2:44, దానియేలు గ్రంథం 7:3-13-14లో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యంను స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం ఉండదు. యెషయా గ్రంథం 2:2లో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడును, ప్రవాహం వచ్చినట్లు దానిలోనికి అన్యజనులు వచ్చెదరు. దీని గురించి మీకా, యెహెజ్కేలు, యోవేలు గ్రంథము వీళ్ళందరూ కూడా ప్రవచింపబడినటువంటి ఆ రాజ్యము పెంతెకోస్తు పండగ దినమున స్థాపించబడింది. పెంతెకోస్తు పండగ దినమున స్థాపించబడినటువంటి ఈ రాజ్యము 3,000 మంది రాజ్యంలోనికి వచ్చారు. యోహాను సువార్త 3:3-6 ప్రభు ఏమంటాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు నా రాజ్యంలోనికి చేరడు, దేవుని రాజ్యంలోనికి చేరడు. రాజ్యము ఎవరిగా వివరింపబడిందంటే, ఇది దేవుని రాజ్యముగా వివరింపబడింది, క్రీస్తు రాజ్యముగా వివరింపబడింది. మార్కు సువార్త 9:1 దేవుని రాజ్యము బలముతో వచ్చే వరకు మీరు మరణము రుచి చూడరు. యోహాను సువార్త 20 దీన్ని క్రీస్తు ప్రభువారు నా రాజ్యము అని చెప్పాడు. దీన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది దేవుని యొక్క రాజ్యము మరియు క్రీస్తు యొక్క రాజ్యముగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ రాజ్యము ఎవరిదంటే క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు. రాజ్యము దేవునికి మరియు క్రీస్తుకు చెంది ఉన్నది. ఈ చెంది ఉన్నటువంటి రాజ్యాన్ని క్రీస్తు ప్రభువారు ఈ రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి ఇది 2000 సంవత్సరాల నుంచి క్రీస్తు చేత పరిపాలన సాగుతుంది.
దీనికి పరిపాలకుడు ఎవరనగా క్రీస్తు. ఎక్కడి నుండి పరిపాలన సాగుతుందంటే పరలోకంలో కూర్చొనుండి ఈ భూమి మీద 2000 సంవత్సరాల నుంచి ఆయన రాజ్యాన్ని పరిపాలన చేయుచున్నాడు. ఆ రాజ్యము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం అనబడిన సంఘాన్ని క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల నుంచి దాన్ని పరిపాలన చేస్తున్నాడు. అనగా శిరస్సు పరలోకంలో ఉంది, శరీరము భూమి మీద సంఘముగా ఉన్నది. అయితే దీనిని పరిపాలన చేస్తున్నాడు. ఒక దినమున ఈ రాజ్యమును తీసుకువెళ్ళి తండ్రికి అప్పజెప్పును, అది యుగ యుగములు ఉండును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అయితే మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి ఏదైతే రాజ్యము పరిపాలన జరుగుతుందో దీన్ని మాత్రమే క్రీస్తు ప్రభువారు తీసుకెళ్ళటానికి వస్తుంది. ఈ రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి ఏ రాజ్యం అయితే స్థాపించబడిందో, ఏ రాజ్యానికైతే క్రీస్తు ప్రభువారు రాజు అయి ఉన్నాడో ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పజెపుతాడు. కానీ మిగతా వాటికి సంబంధం లేదు. ఆ రాజ్యమే ఆయన సంఘంలో. ఇప్పుడు మిగతా వాళ్ళు వెళ్తాము పరలోకానికి ఎత్తబడుతుందంటే, నువ్వు పరలోకానికి ఎత్తబడుతుంది అన్నప్పుడు ఏదైనా ఆధారం ఉందా? నీ సంఘమును గురించి ఏమైనా గ్రంథంలో ప్రవచనం ఉందా? నీ సంఘం గురించి లేఖనములు రాయబడి ఉన్నాయా? నువ్వు వెళ్ళేటువంటి సంఘం గురించి క్రీస్తు ప్రభువారు మాట్లాడాడా? నువ్వు వెళ్ళేటువంటి సంఘం గురించి అపోస్తులు మాట్లాడారా? అది మాట్లాడినప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అంటే భ్రమలో బ్రతుకుచున్నావు. ఆ భ్రమే ఏమిటంటే నేను కూడా పరలోకానికి వెళ్తాను అనే భ్రమ. ఎలా బ్రతుకుతున్నా అంటే నేను కూడా పరలోకానికి వెళ్తాను. అందుకే ప్రభు ఏమనంటే అనేకులు ఆ పరలోక పట్టణంలో బలవంతముగా దూరవలెనని. బలవంతంగా పరలోక పట్టణంలో ఎవరు దూరలేరు. పరలోకానికి ఎవరంటే ఎవరు వెళ్ళేది కాదు, ప్రభు తీసుకెళ్తే వెళ్ళేది. ప్రభు తీసుకెళ్ళి ఆ పరలోక పట్టణానికి అప్పచెప్పాలే కానీ ఎవరంటే వాళ్ళు వెళ్ళేది కాదని స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని ఈ లోకంలో అనేకమైనటువంటి సంఘములు ఉన్నాయి. ఈ భూమి మీద అనేక సంఘములు ఉన్నప్పటికీ ఆ సంఘములు ఎత్తబడినటువంటి సంఘములు, అవి విడవబడేటువంటివి, క్రీస్తుకు వాటికు సంబంధం లేనటువంటిది. క్రీస్తు ఆ సంఘములకు రక్షకుడు కాదు. మరి ఏ సంఘానికి క్రీస్తు రక్షకుడు? క్రీస్తు ఏ సంఘమునైతే స్థాపించాడో దానికే రక్షకుడు, దాని కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సంఘమును మాత్రమే ఆయన తీసుకెళ్ళటానికి వస్తాడు. సో అందుకని ఈ భూమి మీద అనేకమైనటువంటి కొన్ని వేల మత శాఖలు ఉన్నాయే, అవి సంఘములు కాదు. వాటికి శిరస్సు లేదు, వాటికి రక్షణ లేదు, వాటికి పరిపాలన లేదు. వాళ్ళు పరిశుద్ధులు కాదు, దేవుని పిల్లలు కాదు. పరిశుద్ధులు ఒక్కటే సంఘము, అది క్రీస్తు చేత స్థాపించబడిన సంఘం. ఇది మాత్రమే ఎత్తబడుతుంది. మిగతా ఏ సంఘమైనా ఎత్తబడుతుంది అంటే దానికి ఆధారం కావాలి. క్రీస్తు సంఘం ఎత్తబడుతుంది అనటానికి గ్రంథంలో లేఖన ఆధారం ఉంది. బాప్టిస్టు సంఘం ఎత్తబడుతుందని ఎక్కడైనా లేఖనం ఉందా? మెథడిస్టు సంఘం ఎత్తబడుతుందని లేఖనం ఉందా? పెంతెకోస్తు సంఘం ఎత్తబడుతుందని లేఖనం ఉందా? లేకుంటే సిఎస్ఐ, ప్రెస్బిటెరియన్, సెవెంత్ డే అడ్వెంటిస్టు, ఇలా ఏ సంఘానికి లేఖన ఆధారం ఉంది? ఒక క్రీస్తు సంఘమునకు మాత్రమే లేఖన ఆధారం ఉంది. ఎస్ బ్రదర్. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రదర్. వెరీ గుడ్ మంచిది. ఈనాడు చాలామంది సంఖ్యల్లో విస్తరిస్తూ లక్షల కొలది ఆరాధన చేస్తూ ఉన్నవారు, మతశాఖల్లో ఉన్నవారు, ఎక్కువగా అందులో రికగ్నైజ్డ్ పొందినవారు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు. ఇంకా ఆయన అంటున్నాడు మా సంఘమే ఈ లక్షల కొలది ఉన్నవారే ఎత్తబడతారు అని. అలాగుననే మరి జయపాల్ గారు, అలాగుననే జాన్ వెస్లీ గారు అంటున్నారు. ఇలాగూ చాలా రకరకాల సంఘం చెప్పడంలో వింటున్నాం. కానీ వాస్తవంగా సంఘము దేవుని యొక్క ప్రణాళికలో, మరియు ఏ సంఘం అయితే క్రీస్తు కొనబడి ఉన్నాడో ఆ సంఘం మాత్రమే పరలోకానికి చేర్చబడుతుంది, ఎత్తబడుతుంది అనేది దేవుని యొక్క గ్రంథంలో సంపూర్ణంగా తెలియపరిచినారు.
అది క్రీస్తుదై ఉండాలా, క్రీస్తు సొత్తై ఉండాలా, క్రీస్తు స్థాపించిన సంఘమై ఉండాలా, దాని పోషకుడు, సంరక్షకుడు మరియు శిరస్సు క్రీస్తై ఉండాలి. అందుకు యోహాను సువార్త చెప్పినట్టుగా నా తండ్రి నాటిని ప్రతి మొక్క ఆ దినమున పెళ్ళగింపబడును అనేది. అలాగునే చాలామంది ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరు, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారికి మాత్రమే ఇలాంటిది ఉంటుంది. ఇది కేవలం క్రీస్తు సంఘములో పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ ప్రభు ఇచ్చు ఆజ్ఞలకు లోబడుచున్న వారికి మాత్రమే మరి క్రీస్తును పరలోకంలోనూ చేర్చబడుటకు మంచి అవకాశము ఉంటుందని దేవుని యొక్క గ్రంథం ద్వారా రుజువుపరిచినారు. మిగతా వారికి ఆధారాలు లేవు, ఏ ఆధారంతో ఎత్తబడుతున్నదానికి లేదు. కాబట్టి మరి ఎంతో శ్రద్ధతో మరియు సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు మంచి ఈ యొక్క లేఖన ఆధారాలను చూపించి మనకు తెలియపరిచినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు.